నంద్యాల జిల్లా అవుకు పట్టణంలోని ఆర్సీఎం చర్చ్ రెవరెండ్ ఫాదర్ రవి సూరిపోగుల ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఉపవాస ప్రార్థనలతో అవుకు పట్టణ పురవీధులలో శిలువ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్ రవి సూరిపోగుల మాట్లాడుతూ, నేడు లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు కల్వరిగిరిపై మన పాపముల కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించిన పవిత్ర దినం అన్నారు. శిలువపై ఆయన పలికిన 7 మాటలు మన జీవితాలకు వెలుగుబాటలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. యావత్ ప్రపంచము కూడా పవిత్ర శుక్రవారము లేదా గుడ్ ఫ్రైడేను జరుపుకుంటున్నాం. మనమందరము కూడా ఈ యొక్క తరుణములో దేవుడి యొక్క మానవాళి రక్షణార్థమై మనందరి కోసము కూడా ప్రాణత్యాగం చేశారు. ఏ పాపము చేయని వ్యక్తి మీద నిందారోపణ వేసి ఆయనకు ముండ్ల కిరీటమును కూడా దెబ్బలతోనూ మేకులతోనూ కొట్టి చంపారు. ప్రియా స్నేహితులారా, ప్రతి ఒక్క విషయము కూడా, ఆ పంచగాయాలు కూడా మనందరూ కూడా ఒక విషయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఏమిటంటే, ముండ్ల కిరీటం అనేది దేవుని యొక్క ఆలోచన ఎప్పుడైనా కానీ, ఎవరిదైనా కానీ ప్రజల యొక్క మేలును కోరేదే, వారి యొక్క శ్రేయస్సును కోరేదే, వారి యొక్క మంచితనం కోరేదే. అందుకే ఆయన తలంపు ఎప్పుడు కానీ దేవుని యొక్క తలంపు కోసమే ఉంటుంది. రెండవదిగా, ఆయన చేతుల మీద మేకులు కొట్టారు. ఆ యొక్క గాయం అనేది ఆయన ఎప్పుడు వచ్చినా ఆ క్రీస్తు భగవానుడు అందరినీ కూడా స్వస్థపరిచాడు. కుష్ఠరోగులను, అభాగ్యులను, అనాథులను, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా స్వస్థపరిచాడు. అందుకే ఆయన చేతులను తాకిన వారందరూ కూడా స్వస్థ పొందుతారని మనందరూ కూడా విశ్వసిస్తున్నాం. ఆయనకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఆయనలో అన్ని కూడా సమానమే. మనమందరము కూడా క్రీస్తు భగవాను మనము కూడా ఆ మంచి పనులు చేసినటువంటి బిడ్డలుగా ఎదగాలి. మంచి చేయడానికి అహర్నిశలు కూడా శ్రమించాలి. ఎవరైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ మానవత్వంతో ఉండి మానవ దృక్పథం కలిగి జీవించాలి. మరి మూడవదిగా, ఆయన కాళ్ళకు మేకులు కొట్టారు. ఆయన కాళ్ళు ఎప్పుడు కూడా తపన పడేది అందరి యొక్క శ్రేయస్సుకు, అందరి యొక్క సుఖ సౌభాగ్యాల కోసమే. అందుకే ఆయన ప్రతి ప్రాంతమునకును, ప్రతి పట్టణమునకును, ప్రతి పల్లెకును వెళ్ళి దేవుని యొక్క శుభవార్తను ప్రకటించాడు. దేవుని కోసం మంచి మార్గం నడపండి, ఆ ధర్మ మార్గాన్ని మనకు ప్రబోధించాడు. ప్రియ స్నేహితులారా, క్రీస్తు ఈ రోజు మనందరి కోసం కూడా ప్రాణత్యాగం చేశాడు. మరి మన యొక్క జీవితాలు కూడా ఆ తపన అనేది ఉండాలి. మరి చివరిగా ఈ యొక్క బల్లెపు పోటుతో పొడిచారు. ఆయనతో సమానము గుండె పక్కనటువంటి పొడిచినటువంటి ఆ బల్లెపు పోటు, ఆ గాయము ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా సమానులే. ఏ విధంగానైతే ఒక సైనికుడు అన్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడని పలికిన దేవుని యొక్క బిడ్డగా ఆయన పలికిన మాట మనందరి మాట కావాలి. మనము కూడా ఆ తపన, ఆ హృదయం అనేది ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఆలోచించేటువంటి మంచి హృదయం ఉండాలి. అదే క్రీస్తు భగవానుడు ఈ రోజు మనందరి కోసము కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజును మనందరూ కూడా అందిస్తున్నాడు. కనుక ఆయన మనందరి యొక్క మానవాళి పాప రక్షణార్థమై ఈ శిలువలో త్యాగం చేశాడు. మన యొక్క జీవితాలు కూడా ఆ జీవితం ప్రకారం నడుచుకుంటూ మానవ దృక్పథముతో ప్రేమను, క్షమను, దయను, కారుణ్యమును అనేటువంటి మంచి సుగుణాలను అందరి ఏడలో కలిసి ఈ ప్రపంచంలో ఒకరిని ఒకరు ప్రేమించుకునే మంచి మనస్తత్వాన్ని దేవుడు మనందరూ కూడా ప్రబోధించాడు. ఆయన శిలువ మార్గం ద్వారా, ఆయన యొక్క మరణము ద్వారా మనమందరము కూడా మానవులము, అందరము కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మానవ దృక్పథముతో మంచి మార్గములో దేవుని యొక్క ఆజ్ఞలతో అందరూ కూడా ధర్మ మార్గం నడిచే బిడ్డలుగా జీవించాలని ఆ ప్రభువుని, ఆ లోకరక్షకుడిని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ.
ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.